ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ అర్బన్ ఎన్నికల్లో ఏవైతే మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో 11వ తారీఖు జరిగే ఎన్నికల్లో అత్యధిక సీట్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవబోతున్నారు. ఈ పేదోడు ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం పేదవాళ్ళకి ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు కానీ, దూరదృష్టితో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కానీ, ఈ ప్రభుత్వాన్ని అర్బన్ ప్రజలు కూడా ఈ ఎన్నికల్లో పూర్తిగా దీవించడానికి సిద్ధంగా ఉండాలనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కొద్ది రోజుల క్రితం జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కనీ విని ఎరగని రీతిలో 68% కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచుల్ని గ్రామీణ ప్రాంతాల్లో గెలిపించారు. అదే రకంగా పట్టణ ప్రాంతాల్లో కూడా 80 నుంచి 85% కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల్ని గెలిపిస్తున్నారు. ఆనాటి మాజీ మంత్రులు ఏవైతే అవాక్కులు చవాక్కులు పేలుతున్నారో, ఏవైతే సెమీఫైనల్స్ అంటున్నారో, ఏవైతే మేము 6లు కొడుతున్నామంటున్నారో, ఆ 6లు ఏంటో, ఆ సెమీఫైనల్స్ ఏంటో రేపు 13వ తారీఖు నాడు వారికి కనువిప్పు కలుగుద్ది. కనువిప్పు కలిగిన తర్వాత మరి ఏడుంటారా, అమెరికాకి ప్రయాణం అవుతారా చూద్దాం.